నాంపల్లి ఫర్నిచర్ షాపులో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతోంది. రెస్క్యూ సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్తో బిల్డింగ్ సెల్లార్లోకి వెళ్లారు. 5 రెస్క్యూ బృందాలు ఇప్పటికే 3 డెడ్ బాడీలను వెలికితీశాయి. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు కాలిపోవడంతో DNA టెస్ట్ కోసం ఉస్మానియాకు తరలించారు. అక్కడ లభ్యమైన ఓ మృతదేహం మహిళగా గుర్తించారు పోలీసులు. రెస్క్యూ ఆపరేషన్లో మొత్తం 9 విభాగాలు పాల్గొంటున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, హైడ్రా సహా పలు విభాగాలు అధికారులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. లోపలికి వెళ్లేందుకు పెద్ద రంధ్రం కూడా ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గోడలను కూడా పడగొట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం స్పాట్ నుంచి మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, ఇప్పటి వరకు 3 మృతదేహాలు లభ్యమైనట్టుగా తెలుస్తోంది. మిగతా 2 పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ఎస్ కార్తిక్, సో ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ 3 మృతదేహాలను గుర్తించారు. సో బేబీతో పాటు ఇంతియాజు అలాగే అఖిల్, సో ఈ 3 మృతదేహాలను కూడా ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించారు. ఇంకా ప్రణీత్ అలాగే అబేబీ ఈ 2 మృతదేహాలను కూడా గుర్తించినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. సో వారిని కూడా అంబులెన్స్లో ప్రస్తుతానికి తరలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. మొత్తం ఇప్పటి వరకు సో 5 చిక్కుకున్నట్టుగా సమాచారం ఉంది. సో 5 కూడా వీరు చనిపోయినట్టుగా కూడా ధృవీకరిస్తున్నారు. సో 5 డెడ్ బాడీలను కూడా ఉస్మానియా ఆసుపత్రికి 3 తరలించారు ఇప్పటికే. సో 2 ప్రస్తుతం మనం లైవ్లో చూస్తున్నాం. ఈ 2 మృతదేహాలను కూడా ఇదే అంబులెన్స్లో తరలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో మొత్తం ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో సెల్లార్లో ఉన్నటువంటి ఈ మృతదేహాలను వెలికితీసే పనిలో ఇటు అగ్నిమాపక సిబ్బంది మొత్తం 5 బృందాలుగా ఏర్పడి లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళు కూడా 5 సిలిండర్ మాస్కులు సిలిండర్స్ పెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళిన దృశ్యాలను కూడా మనం గతంలో చూసాం. సో మరి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా లోపల ఉన్నటువంటి సెల్లార్స్ నుంచి దట్టంగా ఇంకా కూడా కొన్ని పొగలు వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పటికైతే ఒక క్లారిటీ వచ్చింది. సో 5 మంది మృతదేహాలు అయితే లభ్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే ఘటన స్థలం ఉందో ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక ప్రత్యేకమైనటువంటి పరికరం ద్వారా లోపల నుంచి పొగనంతా కూడా బయటికి లాగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. సో ఇప్పటికే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇటు ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను ఆర్పే క్రమంలో పెద్ద ఎత్తున కూడా నీటిని కూడా ఇటు సెల్లార్ లోపలికి వదిలారు. సో కింద సో -2 మొత్తం కూడా సెల్లార్ అంతా కూడా నీటితో నిండినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆ నీటిని కూడా బయటికి తరలిస్తూ ఉన్నారు. సో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొంత ఆలస్యమైంది. ప్రధానంగా ఈ యొక్క బిల్డింగ్కి సెట్ బ్యాక్ లేకపోవడము ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ప్రమాదం పెద్దగా తీవ్రత లేకపోయినప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి మాత్రం బిల్డింగ్కి సెట్ బ్యాక్ లేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇవాళ ఉదయం నుంచి కూడా భవనానికి సంబంధించి నలువైపులా ఉన్నటువంటి గోడలను తొలగించారు డ్రిల్లింగ్ మిషన్ల ద్వారా. ఆ తర్వాత కొన్ని రంధ్రాలు ఏర్పాటు చేసి సో అగ్నిమాపక సిబ్బంది అయితే లోపలికి వెళ్ళారు. సో లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆలస్యమైంది. సో నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఈ యొక్క ఈ యొక్క ఇన్సిడెంట్కి సంబంధించి సో దట్టమైనటువంటి పొగలు అలుముకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి సో ఆలస్యమైంది రెస్క్యూ ఆపరేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రత్యేకంగా స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా రావడం జరిగింది ఇక్కడికి. సో ఇంకో ప్రత్యేకమైన పరికరాలు కూడా కొన్ని అందుబాటులో లేకపోవడం కూడా ఇంకో ఇన్సిడెంట్కి లేట్ అయినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. 5 మృతదేహాలను కూడా గుర్తించారు. సో మృతదేహాలకు సంబంధించిన బంధువులు అయితే కొంత ఇటు రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కార్తిక్, థ్యాంక్ యూ దిలీప్. ఇటు సంఘటనా స్థలం వద్ద బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ త్వరగా పూర్తి చేసి ఉంటే మా వాళ్ళు మాకు దక్కేవాళ్ళు కదా అంటూ బాధిత కుటుంబాలు రోధిస్తున్నాయి. అంటూ పోలీసులు అటుగా ఎవరిని రానివ్వడం లేదు అట్ ప్రెజెంట్. రైట్, సాక్షి స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. నాంపల్లి ఫర్నిచర్ షాపులో ఆ రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే జరుగుతోందో ఇటు క్రెయిన్ల సాయంతో ఆ డ్రిల్లింగ్ అనేది చేస్తున్నారో అక్కడ ఈ రెస్క్యూ ఆపరేషన్ అట్ ప్రెజెంట్ కొనసాగుతోంది. రెస్క్యూ సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్లతో బిల్డింగ్ సెల్లార్లోకి వెళ్లారు. ఒక 5 రెస్క్యూ బృందాలు ఇప్పటికీ లోపలికి వెళ్ళాయి. ఇప్పటికే దాదాపు
4 డెడ్ బాడీలను వెలికి తీశారు. ఒక డెడ్ బాడీ గురించి వెతుకుతున్న సిచ్యువేషన్స్ అయితే అట్ ప్రెజెంట్ కనిపిస్తున్నాయి. గుర్తుపట్టలేని విధంగా ఆ మృతదేహాలు కాలిపోవడంతో DNA టెస్ట్ కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ లభ్యమైన ఓ మృతదేహం మహిళదిగా గుర్తించారు పోలీసులు. రెస్క్యూ ఆపరేషన్లో మొత్తం 9 విభాగాలు పాల్గొన్నాయి. NDRF, DRF, GHMC, హైడ్రా సహా పలు విభాగాల అధికారులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. లోపలికి వెళ్లేందుకు పెద్ద రంధ్రం కూడా ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గోడలను కూడా పగలగొడుతున్నారు. రైట్, స్క్రీన్పై చూస్తున్నట్టుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ మరికొద్ది సేపట్లో పూర్తి కాబోతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ 5గురిలో 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకొక మృతదేహం కోసం ఇటు అధికారులు కూడా గాలిస్తున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దిలీప్ అందుబాటులో ఉన్నారు. దిలీప్. కార్తిక్, ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సో నిన్న మధ్యాహ్నం కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 9 విభాగాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితమే ఏదైతే ఈ బజాజ్ ఫర్నిచర్ సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క ఫర్నిచర్కి సంబంధించినటువంటి ముడి సరుకును పెద్ద మొత్తంలో నుంచి చైనా నుంచి కూడా దిగుమతి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ముడి సరుకు ఏదైతే అదంతా కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే డంప్ చేశారు. సో ప్రమాద తీవ్రతకు కూడా ఈ యొక్క ముడి సరుకు ప్రధానంగా కారణంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్లోనే వాచ్మెన్గా ఉన్నటువంటి ఫ్యామిలీ కూడా సెల్లార్లోనే నివాసం ఉండటంతో పాటు కొంతమంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది సెల్లార్లోనే నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తం 6 మంది ఈ యొక్క ప్రమాదంలో చిక్కుకుంటే ఒక వ్యక్తిని నిన్న సురక్షితంగా అయితే బయటికి తీశారు. సో మొత్తం 5 మంది, అంటే ప్రమాదం జరిగిన వెంటనే కూడా దట్టంగా పొగలు అలుముకోవడంతో అక్కడే చిక్కుకున్నటువంటి వారిని బయటికి రావడానికి పొగ అడ్డంకిగా మారింది. అలాగే రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి కూడా ఏదైతే ముడి సరుకు అంతా కూడా మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున కూడా దట్టమైనటువంటి పొగలు రావడము, ఆ పొగలు బయటికి రావడంతోనే ఈ యొక్క ప్రమాద తీవ్రత కూడా పెరిగింది. 5 మంది చనిపోవడానికి కూడా కారణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కూడా ప్రధానంగా ఈ బిల్డింగ్కు సెట్ బ్యాక్ కూడా లేకపోవడము, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే భవనం నలువైపుల నుంచి కూడా ఫైర్ ఇంజన్స్ వెళ్ళడానికి అవకాశం లేనట్టుగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉండడంతో కూడా ప్రమాద తీవ్రత పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం తర్వాతనే కొంత ఈ సహాయక చర్యల్లో కొంత పురోగతి చెందిందని చెప్పుకోవచ్చు. ఇటు సంఘటనా స్థలం వద్ద బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ త్వరగా పూర్తి చేసి ఉంటే మా వాళ్ళు మాకు దక్కేవాళ్ళు కదా అంటూ బాధిత కుటుంబాలు రోధిస్తున్నాయి. అంటూ పోలీసులు అటుగా ఎవరిని రానివ్వడం లేదు అట్ ప్రెజెంట్. అయితే సాక్షి స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. నాంపల్లి ఫర్నిచర్ షాపులో ఆ రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే జరుగుతోందో, ఇటు క్రెయిన్ల సాయంతో ఆ డ్రిల్లింగ్ అనేది చేస్తున్నారో అక్కడ ఈ రెస్క్యూ ఆపరేషన్ అట్ ప్రెజెంట్ కొనసాగుతోంది. రెస్క్యూ సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్లతో బిల్డింగ్ సెల్లార్లోకి వెళ్లారు. ఒక 5 రెస్క్యూ బృందాలు ఇప్పటికే లోపలికి వెళ్ళాయి. ఇప్పటికే దాదాపు 4 డెడ్ బాడీలను వెలికి తీశారు. ఒక డెడ్ బాడీ గురించి వెతుకుతున్న సిచ్యువేషన్స్ అయితే అట్ ప్రెజెంట్ కనిపిస్తున్నాయి. గుర్తుపట్టలేని విధంగా ఆ మృతదేహాలు కాలిపోవడంతో DNA టెస్ట్ కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ లభ్యమైన ఓ మృతదేహం మహిళదిగా గుర్తించారు పోలీసులు. రెస్క్యూ ఆపరేషన్లో మొత్తం 9 విభాగాలు పాల్గొన్నాయి. NDRF, DRF, GHMC, హైడ్రా సహా పలు విభాగాల అధికారులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. లోపలికి వెళ్లేందుకు పెద్ద రంధ్రం కూడా ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గోడలను కూడా పగలగొడుతున్నారు.